హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఆంధ్ర శబరిమల వెళ్తున్నాను అనమాట. అది సిద్ధివారిపాలెంలో ఉందండి. శంకవరం మండలంలో సిద్ధివారిపాలెంలో ఉంది. మిగతా విషయాలు వెళ్తే దారిలో మాట్లాడుకుందాం అండి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ మార్నింగ్ 6:37 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది అనమాట. స్వామి శరణం అయ్యప్ప. ఈ యొక్క ఆంధ్ర శబరిమల మహాక్షేత్రం అన్నవరానికి దగ్గరలో శంకవరం మండలం సిద్ధివారిపాలెం గ్రామం దగ్గరలో నిర్మించడం జరిగిందండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై కెమెరా వ్యూ అండి. ఈరోజు సిద్ధిపాలెం అయ్యప్ప టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పాం కదా. ఇది శంకవరం దగ్గర ఉందండి. శంకవరం దగ్గర సిద్ధిపాలెం అనేసి ఉందన్నమాట. ఇది శంకవరం దగ్గర నుంచి ఫారెస్ట్ ఏరియాలో ఉంటుందండి. రాజమండ్రికి 63 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు NH-16లో ట్రావెల్ చేసి పత్తిపాడు దగ్గర వివేకానంద స్టాచ్యూ ఉంటుందండి. అక్కడ డైవర్షన్ తీసుకోవాలన్నమాట. డైవర్షన్ తీసుకొని ఉత్తర కంచి మించి వెళ్ళాలండి. అది కూడా ఫారెస్ట్ రూటే. రోడ్డు పెద్ద బాగోదండి. ఇప్పుడు నేను కాకినాడ నుంచి వెళ్తున్నాను అనమాట. కాకినాడ నుంచి 42 కిలోమీటర్స్ వస్తుందండి. నేను కత్తిపూడి శంకవరం నుంచి వెళ్తాను. ఈ రూట్ కూడా పెద్ద బాగోదు, కానీ అడ్జస్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. అడ్జస్ట్ చేసుకుని వెళ్తే మనకి ఏంటంటే ఆ ఏరియా వ్యూ అది చాలా బాగుంటుంది అండి. టెంపుల్ 18 కొండల మధ్యలో కట్టారనమాట. వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు కత్తిపూడి వరకు వచ్చి వయా శంకవరం వెళ్ళాలండి. వైజాగ్ నుంచి 160-170 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు వెళ్తే దారి అంతా చూపిస్తానండి, ఎలా ఉన్నదో మీరే చూడొచ్చు. అయితే రూట్ మాత్రం చాలా సీనిక్గా ఉంటుందండి. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలోంచి వెళ్తాం కదా. రోడ్డు చాలా ఇరుగ్గా ఉంటుంది, కానీ చూడడానికైతే మాత్రం చాలా బాగుంటుందండి. కత్తిపూడి దగ్గర డైవర్షన్ తీసుకుని శంకవరం వెళ్ళే రూట్లోకి తిరిగానండి. ఇప్పుడు మనం టువర్డ్స్ శంకవరం వెళ్తున్నాం అండి. శంకవరం వెళ్ళే దారి అనమాట ఇది. శంకవరం ఊర్లోకి వచ్చాక ఇక్కడ చూడండి, నేరో మార్కేస్ డైరెక్షనల్ బోర్డు ఉంది, ఆంధ్ర శబరిమల అనేసి. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి. రోడ్డు అయితే చాలా ఆఫ్ రోడ్ ఉందండి. చూడాలి ఎంతవరకు ఎలా ఉంటుందో. నేను ఇంతకు ముందు వచ్చాను. కొంత ఏరియాలకు ఆఫ్ రోడ్ ఉండి కొంత ఏరియా రోడ్డు బాగానే ఉంటుందండి. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలీదు, చూడాలి. ఈ రోడ్డు అంతా రిపేర్ చేస్తున్నారండి. ఇప్పుడిప్పుడే రిపేర్ చేస్తున్నారనమాట. దెన్ మొత్తానికి మంచి రోడ్డుకి వచ్చామండి. కొంత ఆఫ్ రోడింగ్ అయినా చాలా ఆఫ్ రోడింగ్ ఉంది. దాని తర్వాత మంచి రోడ్డుకి వచ్చామండి. ఇంకా 5 కిలోమీటర్స్ ఉందన్నమాట. రూట్ అయితే చాలా సీనిక్గా చాలా బాగుందండి. ఇరుగ్గా ఫారెస్ట్ ఏరియాలో ట్రావెల్ చేయడం కదా. ఫారెస్ట్ ఏరియా అంతా బాగానే ఉంటుంది ట్రావెలింగ్కి. ఇది ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది కొత్త రోడ్డు అనమాట, చాలా బాగుందండి. మిగతా ఆఫ్ రోడింగ్ అని చెప్పాను కదా, అదేంటంటే ఒక రోడ్డు రిపేర్ చేస్తున్నారండి. అంటే ఇలాగ బ్లాక్ టాప్ రోడ్ వేయడానికి తవ్వేశారనమాట. దానివల్ల రోడ్డు బాగాలేదు. ఇంకొక 3 months తర్వాత ఎవరైనా వస్తే మాత్రం రోడ్డు చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, వ్యూస్ చూసారు కదా, చాలా బాగుంటుందండి ఈ ఏరియా. కొండలతోటి ఫారెస్ట్ ఏరియా అనమాట.
ఇక్కడ ఒక మంచి విషయం మనం చెప్పుకోవచ్చు అండి. ఎక్కడ ఎవరో దారి తప్పిపోతారన్న భయం లేదు. ఎందుకంటే టెంపుల్ వాళ్ళు ఎక్కడికక్కడ డైరెక్షనల్ బోర్డ్స్ అరేంజ్ చేశారనమాట. దానివల్ల మనం ఎవరిని అడగకుండానే ఈ ఏరియా చేరుకోవచ్చు అనమాట. ఎదర్ వెహికల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఎందుకంటే ఇది చాలా ఇరుకు రోడ్డు అనమాట. ఇది ఈ ఏరియా ఇంకా డెవలప్ చేస్తున్నారండి. రోడ్లు అవి డెవలప్ చేస్తున్నారనమాట. ఏరియా అయితే చూడడానికి చాలా బాగుందండి. ఇక్కడేదో వాగొచ్చిందండి. చూశారు కదా ఫారెస్ట్ ఎలా ఉందో, చాలా థిక్ ఫారెస్ట్ అనమాట. చూడండి ఎదరు కొండలు అవి ఎలా ఉన్నాయో. మధ్యలో ఏదో ట్రైబల్ విలేజ్ వచ్చిందండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడే రైట్ టర్న్ తీసుకోవాలన్నమాట టెంపుల్కి వెళ్ళడానికి. చూడండి డైరెక్షనల్ బోర్డ్ ఉంది కదా, ఇక్కడ రైట్ టర్న్ తీసుకుని వెళ్ళాలి. మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇది కొంచెం మెట్రో రోడ్ ఉంటుంది. మెట్రో రోడ్లో వెళ్ళాలండి. చూడండి ఫ్రెండ్స్, మనం కొండల మధ్యలోంచి వెళ్తున్నాం. రూట్ చాలా బాగుంది కదా. ఇలా ఎక్కడికక్కడ డైరెక్షనల్ బోర్డ్స్ ఏర్పాటు చేశారండి ఫారెస్ట్లో కూడా. ఫ్రెండ్స్, టెంపుల్ ఫస్ట్ వ్యూ చూడండి. ఇలాగ కొండల మధ్యలో ఉంటుంది అనమాట టెంపుల్. అదిగండి కనిపిస్తుంది కదా, అక్కడ టెంపుల్ ఉందన్నమాట. ఈ చుట్టూ కొండలు ఉంటాయి అన్నమాట. ఇలాగా ఇవి 18 కొండల మధ్యలో ఉందంటారండి టెంపుల్. దగ్గరికి వెళ్ళి చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ ఎలాగో కొండల మధ్యలో ఉందన్నమాట. చుట్టూ మొత్తం 18 కొండలు ఉంటాయండి. ఇక్కడికి అయ్యప్ప మాలదారులు చాలా ఎక్కువ మంది వస్తున్నారండి. చూశారు కదా, చుట్టూ కొండలు ఉన్నాయి, మధ్యలో టెంపుల్ ఉంటుంది అన్నమాట. టెంపుల్ దగ్గర ఈ విధంగా పార్కింగ్ ఉందండి. తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అవి తినడానికి హోటల్స్ అవి చిన్న చిన్న హోటల్స్ అవి ఉన్నాయన్నమాట.
ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయండి. మనకి కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఇలాంటివి కూడా దొరుకుతున్నాయి అన్నమాట. కొబ్బరికాయలు అవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. టెంపుల్ సైడ్ నుంచి ఈ విధంగా ఉందండి. ఆలయ ఎంట్రన్స్లో ఇలాగ వినాయకుడి విగ్రహం ఉందండి. కాణిపాక వినాయకుడు అనేసి ఉన్నది. ఇది ఆలయ ఎంట్రన్స్ అండి. ఈ మెట్లు మాలదారులకు మాత్రమే అలో చేస్తారండి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ మార్నింగ్ 6:30, 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది అనమాట. మధ్యాహ్నం మనకి 1 o'clockకి నైవేద్యం పెడతారు. అప్పుడు ఒక 2 hours అలాగే దర్శనం ఆపుతారండి. ఆ టైమింగ్స్ చూసుకుని మీరు ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు అనమాట. దర్శనం టికెట్లు 20 రూపీస్, 100 రూపీస్గా ఉన్నాయండి. ఇక్కడ టికెట్ తీసుకుని ఈ మెట్ల ద్వారా దర్శనంకి వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్, టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. బయట వ్యూ అంతా ఈ విధంగా ఉందండి. ఇది గుడి సరౌండింగ్ ఏరియాస్ అండి. ఇదంతా ఇక్కడ ధ్వజస్తంభం ఉందండి. మీకు మొదట మెట్లు అని చెప్పాను కదా, ఇవేనండి మెట్లు. ఈ మెట్లు ఏంటంటే మాలదారులకు మాత్రమే ఈ మెట్ల ద్వారా ప్రవేశం అన్నమాట. ఇది ధ్వజస్తంభం అండి. ఇది మెయిన్ ఆలయం అండి. ఇది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్వామి గారు ఉన్నారనమాట. స్వామి గారిని అడిగి ఈ ఆలయ చరిత్రది ఏమిటో, ఎలా కట్టారు ఏంటన్నది తెలుసుకుందామండి. స్వామి ఏంటి చెప్పండి. స్వామి శరణం అయ్యప్ప. ఈ యొక్క ఆంధ్ర శబరిమల మహాక్షేత్రం అన్నవరానికి దగ్గరలో శంఖవరం మండలం సిద్దివారిపల్లి గ్రామం దగ్గరలో నిర్మించడం జరిగిందండి. ఈ ఆలయం ఎలాగంటే ధర్మకర్త అయినటువంటి కుసుమన్ శ్రీనివాసరావు గారికి 18 సంవత్సరాలు శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత స్వామివారి కళ్ళలో కనిపించి ఆలయం కట్టాలనేటువంటిది ఆదేశించడంతో శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చి ఈ స్థలమంతా కొని ఇక్కడ ఈ క్షేత్రాన్ని నిర్మించారండి. ఇది 2011లో ఓపెన్ అయింది.
ఇక్కడ నిత్యం దర్శనం ఉంటుంది, ఆడవాళ్ళకి దర్శనం ఉంటుంది. అలాగనే పూజా విధానాలన్నీ కేరళలో ఆంధ్ర శబరిమలలో ఏ విధంగా అయితే పూజ చేస్తారో అలాగనే తాంత్రిక విధానంలో ఇక్కడ పూజలన్నీ చేయడం జరుగుతుంది. అలాగనే పడి పూజలు కూడా పూజా విధానం తాంత్రిక విధానంలో చేయడం జరుగుతుంది. అలాగనే ఈ గుడి చుట్టూ 18 కొండలు ఉండటం ఒక విశేషం అండి. చుట్టూ కొండల ప్రాంతంలో స్వామివారి గుడి చుట్టూ 18 కొండలు ఉన్నాయి. అలాగనే ఇలా ఈ తూర్పు నుంచి ఆ యొక్క కొండ అంచు నుంచి జనవరి 14వ తారీఖు సంక్రాంతి పండుగ రోజు జ్యోతి దర్శనం ఇక్కడ నుంచి అండి. అక్కడి నుంచి జ్యోతి దర్శనం ఉంటుందండి. సంక్రాంతి పండుగ రోజు సాయంత్రం 6:40 అనంతరం పడి పూజ ఉంటుంది. అలాగనే స్వామివారికి నిత్యము ఉదయం 6 గంటల నుంచి 12:30 దాకా నెయ్యాభిషేకం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఇరుముడి సమర్పించే వాళ్ళు ఉదయం పూట వచ్చి అభిషేకాలు చేయించుకుంటారు. మధ్యాహ్నం కూడా ఇరుముడి తీసుకుంటాము. ప్రతిరోజు 360 రోజులు ఇరుముడి స్వీకరణ ఉంటుంది. ఇక్కడ ఆలయంలో అందరికీ దర్శనం ఉంటుంది, ఆడవాళ్ళకి దర్శనం ఉంటుంది. అలాగే మార్నింగ్ 6 నుంచి స్వామివారికి అన్ని అభిషేకాలు జరుగుతాయి. 3 విధానాలతో షపూజ, ఉచ్చ పూజ, అత్తాళ పూజ జరుగుతుంది. అలాగే గణపతి హోమం జరుగుతుంది. అలాగనే స్వామికి జనవరికి పండగప్పుడు దసరా సంక్రాంతి పండుగకి 5 రోజులు ఉత్సవం చేయడం జరుగుతుందండి. స్వామివారికి అన్ని విధాల అభిషేకాలు, అష్టాభిషేకాలు, అలాగనే స్వామివారికి ఆరట్టు ఉత్సవం కూడా ఏప్రిల్ 14వ తారీఖు స్వామివారి కోనేరులో ఉత్సవ విగ్రహాన్ని తీసుకువెళ్ళి 18 మెట్ల మీదుగా స్వామివారికి ఆరట్టు ఉత్సవం చేయడం జరుగుతుంది. ఈ యొక్క మహాక్షేత్రంలో ఇంకొక విశేషం ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా వచ్చి ఉయ్యాల చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళకి పసిపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు వచ్చి తులాభారం వేయడం జరుగుతుందండి. అదొక విశేషం ఇక్కడ. చూశారు కదా ఫ్రెండ్స్, మనకి స్వామివారు చాలా వివరాలు చెప్పారండి. మీరు ఎవరైనా ఈ ఆలయానికి రావాలంటే శంఖవరం మీదుగా మీరు రావచ్చండి. ఇంకా రోడ్డు రిపేర్ చేస్తున్నారు. రోడ్డు రిపేర్ అయితే ఒక 2-3 monthsలో చాలా 2 monthsలో బాగుంటుంది. రోడ్డు కంప్లీట్ అవుతుందండి. 50% రోడ్డు అయిపోయింది స్వామి. శంఖవరం నుంచి ఇంకొక 5 kilometers రోడ్డు రిపేర్ జరుగుతుందండి. ఒక 2 monthsలో కొత్త రోడ్డు కూడా ఓపెన్ అవుతుందండి. ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఇటు అన్నవరము, శంఖవరం మీదుగా స్వామివారి దర్శనానికి రావడానికి చాలా వీలుగా ఉంటుంది సార్. ఓకే అండి స్వామి గారు, థ్యాంక్ యూ అండి. సార్ చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఏరియా చాలా సీనిక్గా ఉంటుంది అనమాట. ఈ ఏరియా అంతా చాలా బాగుంటుందండి చూడడానికి. ఇంకా కొండలు మంచుతోటి కప్పబడి ఉన్నాయండి. మరొకసారి చూడండి ఫ్రెండ్స్, ఆలయం ఈ విధంగా ఉందన్నమాట. ఫ్రెండ్స్, మనం దర్శనం చేసుకుని కిందకు వచ్చాక ఇక్కడ మనకి శబరిమల లాగా ప్రసాదం కౌంటర్స్ ఉంటాయండి. ప్రసాదం కూడా దొరుకుతుంది అన్నమాట. చూడండి, లోపల ఉన్నాయి కదా ప్రసాదం కౌంటర్స్, అది ప్రసాదం అండి. ఫ్రెండ్స్, మనం ఈ ఎదురుగా కనిపిస్తున్న రోడ్లో వచ్చి ఇక్కడ రైట్ టర్న్ తీసుకుని టెంపుల్కి వెళ్ళాం కదండి. ఇలాగ స్ట్రైట్గా వెళ్ళిపోతే టెంపుల్కి వెళ్ళకుండా స్ట్రైట్గా ఒక 11 kilometers వెళ్తే ఒక వాటర్ ఫాల్ వస్తుందండి. ఇంకెలాగే ఇక్కడ వరకు వచ్చాం కదా అని ఆ వాటర్ ఫాల్ కూడా మీకు చూపిద్దామనేసి వెళ్తున్నానండి. చూద్దామండి వాటర్ ఫాల్లో వాటర్ ఉందో లేదో అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఈ రోడ్లో ట్రావెల్ చేస్తుంటే నాకు ఏదో మారేడుమిల్లి ఏరియాలో ట్రావెల్ చేస్తున్నట్టు ఉందండి. రూట్ అయితే చాలా బాగుంది. నేను ట్రావెలింగ్ని ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ వాటర్ ఫాల్కి రావడానికి వెహికల్ రాదండి. కొంత దూరం మనం నడవలసి ఉంటుంది అన్నమాట. ఏం లేదు, ఒక 200 meters అలాగ నడవలసి ఉంటుంది అన్నమాట. కానీ ఏరియా మాత్రం చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, ఇది వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అలాగే కిందకి వెళ్తుంది అన్నమాట.
ఇక్కడ ఒక కృష్ణుడి విగ్రహం కూడా ఉందండి. ఇక్కడ కూడా వాటర్ ఫాల్ ఉంది, కానీ పైకి చూపించట్లేదండి, ఎవరో స్నానాలు చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ని బట్టి వీడియోస్ ఎలాగ తీయాలి, ఏంటి, ఏ సబ్జెక్ట్ మీద తీయాలి అన్నది నాకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.